కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో చోటు చేసుకున్న రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ ఉమామహేశ్వరరావుపై పంతో నానాజీ దాడికి దిగడంపై దళిత సంఘ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా కాకినాడ ఏదైతే రంగరాయ మెడికల్ కాలేజ్ ప్లే గ్రౌండ్స్ దగ్గర అయితే వాలీబాల్ సంబంధించి వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అయితే ఎవరైతే డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రాంగణం ఇదంతా చూడొచ్చు క్లియర్గా రంగరాయ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణం ఇదంతా కూడా. ఈ క్రీడా ప్రాంగణంలో అయితే నిన్న వివాదం చెలరేగింది. వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యే అనుచరులు అయితే ఎవరైతే జనసేన పార్టీ వారు ఉంటారో వారందరూ కూడా గతంలో కోరారు. అయితే ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా పర్మిషన్ ఇవ్వరా అంటూ కూడా ఎవరైతే వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు ఉన్నారో ఆయనతో అయితే వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కూడా వచ్చి డాక్టర్పై దాడికి దిగిన పరిస్థితులు అంతా కూడా చూసాం. ఈ ప్రాంగణాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను రండి. కదా ఇదే రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్ట్. ఈ వాలీబాల్ దగ్గర నెట్ కడుతూ ఉండగానే ఇక్కడ వివాదం చెలరేగింది. పర్మిషన్ లేకుండా అయితే ఎలా చేయమంటూ కూడా ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు కూడా ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వారు చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే చెప్పినా కూడా ఎందుకు అనుమతించరు అంటూ కూడా వారు వాగ్వాదానికి దిగారు. తర్వాత ఎమ్మెల్యేని తిట్టారంటూ కూడా ఎమ్మెల్యేకి చెప్పిన పరిస్థితిలో ఎమ్మెల్యే ఆగ్రహించి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇదే నెట్. ఈ నెట్ కట్టే సమయంలోనే వివాదం అంతా కూడా చెలరేగింది. ఈ నెట్ కట్టద్దు అంటూ కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరైతే దీనికి సంబంధించి ఈ కాలేజీకి సంబంధించి స్పోర్ట్స్కి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా అయితే ఉమామహేశ్వరరావు ఉన్నారు. అయితే ఆయన ఒక దళిత డాక్టర్ కావడంతో దళిత సంఘాల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి పంతం నానాజీ అటువంటి ఏదైతే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఉందో అన్పార్లమెంటరీ మాట్లాడుతూ నిన్ను చంపేస్తా అంటూ బెదిరించడం కూడా తీవ్ర చర్చకి అయితే ఇదంతా కూడా తీవ్ర చర్చకి అయితే చర్చనీయాంశంగా మారింది. చూసుకున్నట్లయితే అప్పటికీ కూడా నిన్న సాయంత్రం ఎవరైతే వైద్యులందరూ కూడా ప్రభుత్వ వైద్యులందరూ కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం అంటూ కూడా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అంతా కూడా బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్ రాసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు ఈ క్రీడా ప్రాంగణంలో ఒక 200 మీటర్స్ ట్రాక్ కూడా ఉంది. అలాగే అటు చూసుకున్నట్టయితే ఫుట్బాల్కి సంబంధించిన ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అలాగే ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాంగణం. దీనికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి సంబంధించి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఉమామహేశ్వరరావు. అయితే చూడొచ్చు అదంతా కూడా క్రికెట్ గ్రౌండ్. అదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కెమెరా పర్సన్ మీకు. అదంతా కూడా క్రికెట్ గ్రౌండ్. అలాగే చూసుకున్నట్లయితే క్రికెట్ గ్రౌండ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా 200 రన్నింగ్ ట్రాక్. ఇది 200 ట్రాక్. ఇదంతా కూడా రన్నింగ్ ట్రాక్. దీని మధ్యలో రన్నింగ్ ట్రాక్ మధ్యలో కూడా చూసుకున్నట్లయితే మనకి పోల్స్ కనిపిస్తున్నాయి. అంతా కూడా ఫుట్బాల్ సంబంధించిన ప్లే గ్రౌండ్. అదంతా కూడా ఇక్కడ వాలీబాల్ ఆడుకునేందుకైతే వెసులుబాటు కల్పించారు. ఈ పక్కగా అయితే బ్యాడ్మింటన్కి సంబంధించిన కోర్టు కూడా ఉంది. ఇలా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఒక చాలా పెద్ద ప్రాంగణం. సుమారుగా 5 ఎకరాలు విస్తరించి ఉంది రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించిన క్రీడా ప్రాంగణం ఇదంతా కూడా. దీనికి సంబంధించే ఆయన వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు ఉమామహేశ్వరరావు. అయితే ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఏం జరిగిందో తెలుసుకోకుండా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఏదైతే అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ చంపేస్తానంటూ బెదిరించడం సరైనది కాదని ఎమ్మెల్యే నలుగురిలో అలా వ్యవహరించడం చాలా మనస్తాపానికి గురి చేసిందంటూ కూడా ఉమామహేశ్వరరావు తన బాధను వ్యక్తం చేయడం చూసాం. అయితే ఎమ్మెల్యే అయితే వైద్య వృత్తికి వేరే సంఘాలకి కూడా నేనేమీ ఉద్దేశించి మాట్లాడలేదు, ఆవేశపూరితంగా చేశానంటూ కూడా ఇప్పటికే క్షమాపణ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా నేను కేసు అయితే కంప్లైంట్ చేస్తానంటూ కూడా ఉమామహేశ్వరరావు చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇది చూసుకున్నట్లయితే రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గర వివాదం చెలరేగిన ప్లేస్ ఇదంతా కూడా. ఇది ఇక్కడ ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే ఎవరిని కూడా కాలేజీలోకి అలౌ చేయట్లేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అయితే ఎవరిని లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా కూడా ఆదివారం చాలా సందడిగా ఉండే ఈ ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం అయితే నిర్మానుష్యంగా మారిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద నుంచి. బయట వారెవరూ కాలేజీ లోపల అడుగుపెట్టేందుకు పర్మిషన్ లేదు. ఒకవేళ వాలీబాల్ ఆడుకోవాలంటే పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ అలా కాకుండా సెక్యూరిటీని పక్కకు నెట్టి లోపలికి వచ్చారు జనసేన కార్యకర్తలు. అందుకే స్పోర్ట్స్ అథారిటీకి ఫిర్యాదు చేశానంటున్నారు కాలేజ్ వాచ్మెన్. ఎమ్మెల్యేని డాక్టర్ ఉమామహేశ్వరరావు దూషించిన అవస్థం అంటున్న సెక్యూరిటీతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. వాలీబాల్ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ప్రత్యక్షంగా చూసిన సెక్యూరిటీ గార్డ్ మనతో ఉన్నారు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ అండి. అసలు ఏం జరిగింది, అసలు గొడవ ఎందుకు వచ్చింది అసలు నిన్న? సార్ నిన్ను 10 మంది దాకా పెద్దోళ్ళు వచ్చారండి. వైట్ డ్రెస్లో ఎమ్మెల్యే ఆ డ్రెస్లు వేసుకుని వచ్చారండి. వచ్చి మామూలుగా లోపలికి వచ్చారండి. నన్ను ఇంటికి గేట్ తీసుకుని కూర్చొని, సార్ ఇలాగ ఆడకూడదు సార్, మీరు ఇవాళ అసలు వాలీబాల్ ఆడొద్దు అన్నారండి అని చెప్పాను. లేవా నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మామూలుగా గద్దించి వెళ్ళిపోరు సార్. వెళ్ళిపోయినప్పుడు మా సార్ ఫోన్ చేశానండి.
మా సార్ చెప్తే అయితే నేను వస్తానురా అయితేనే అని వచ్చాడండి. కొంచెం సార్ కూడా అడిగారండి అక్కడ, మీరు ఆడకూడదండి, మీరు ఎండి గారు ఎవరో రికమెండేషన్ కావాలన్నారు సార్, ఆ రికమెండేషన్ తీసుకుని రండి, వచ్చిన తర్వాత మీరు ఆడుకున్నాం, అది మీది కాదు నాది కాదు గవర్నమెంట్ది అని చెప్పారండి. చెప్తే ఎమ్మెల్యే గారు తెచ్చుకుంటున్నారండి. ఎమ్మెల్యే గారు కుదరదు, అది ఏం కాదు, అది తెచ్చుకోండి అంటే వాళ్ళు కూడా రెచ్చిపోరండి. రెచ్చిపోయి మా సార్ కూడా ఏం మాట్లాడలేదండి. అప్పుడు కొంచెం ఎప్పటికి మళ్ళీ సగ్గుమనిపోరండి, మాట్లాడుకోలేదు ఎవరు కాలండి. కొంచెం ఎప్పటికి ఎమ్మెల్యే గారు వచ్చేసారు, ఎమ్మెల్యే గారు రప్పించారు ఏంటో తెలియదండి. ఆవిడ మా సార్లు అందరూ ఉన్నారండి, ఆ ప్రిన్సిపాల్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. జనసేన వాళ్ళు ఏం చెప్తున్నారంటే జనసేన నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే గారిని తిట్టారు, ఎవరైతే ఉమామహేశ్వరరావు గారు ఉన్నారో డాక్టర్ ఆయన తిట్టాడు, అందు గురించి ఎమ్మెల్యే గారిని రప్పించాం అంటున్నారు. అది నిజమా? లేదు సార్, ఎమ్మెల్యే గారిని తిట్టలేదు. ఎమ్మెల్యే మరి పెద్దలు గౌరవించారు కదా, ఆయన ఏమి అనలేదండి. మీరు తెచ్చుకోమన్నారు అంతే అండి, లెటర్ తెచ్చుకోండి అమ్మా ఆడకుండా అన్నారు అంతే అండి, పర్మిషన్ తెచ్చుకోమన్నారు సార్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక విషయం చెప్పండి, ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ కళాశాల వాళ్ళకి మాత్రమేనా, బయట వాళ్ళు కూడా వచ్చి ఆడుకోవడానికి వీలు ఉందా లేదా? లేదు సార్, బయట వాళ్ళు ఆట లేదండి, మా ఓన్లీ స్టూడెంట్స్ అండి. మీ మెడికల్ కాలేజ్ మర్చిపోయి అలా ఆడుకుంటారండి, క్రికెట్ ఏదన్నా ఆడుకోవాలంటే అలా ఆడుకుంటారండి. బయట వాళ్ళు ఆడుకుంటే పర్మిషన్ తీసుకుని ఆడతారు సార్. ముందుగా ఆడివారట సార్, అది కొంచెం గొడవలు ఏ జరుగుతున్నాయని మళ్ళీ కట్ చేశారండి సార్. అది సార్ ఇది టోటల్గా చూసుకున్నట్లయితే బయట వారు ఎవరు కూడా ఈ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఆడేందుకు వీలు లేదు కాబట్టి పర్మిషన్ తీసుకోవడం అయితే మస్ట్ అండ్ షుడ్ అంటూ కూడా ఎవరైతే వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు ఉన్నారో వారైతే జనసేన కార్యకర్తలు తెలిపారు. అయితే గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీని కూడా కొంత దౌర్జన్యంగా అయితే లోపలికి వచ్చి ఆడుకునేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ వెంటనే ఏదైతే స్పోర్ట్స్ అథారిటీకి అయితే వెంటనే ఇమీడియట్గా నేను తెలిపాను సార్, తెలిపిన తర్వాత సార్ వచ్చారు, వచ్చిన తర్వాత ఉమామహేశ్వరరావు గారు ఇట్లా మాట్లాడారని చెప్పారు. అయితే ఎమ్మెల్యేని దూషించడం మాత్రం అవాస్తవం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే బయట వారు ఎవరికి కూడా ఆడేందుకు పర్మిషన్ లేదు కాబట్టి పర్మిషన్ తెచ్చుకోవాలని మాత్రమే ఉమామహేశ్వరరావు చెప్పారంటూ కూడా సెక్యూరిటీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ జరిగిన వాస్తవ పరిస్థితి.